సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఆయన్ని నచ్చుకొని ప్రేక్షకులు లేరు. ప్రతి సినిమాలో ఆయన ఒక సెన్సేషన్. ఆయన ఉంటేనే ఆ సినిమాకు ఒక అట్రాక్షన్. ఆయన ఎవరో కాదు, మీరు దాదాపుగా చెయ్యని క్యారెక్టర్ అంటే ఏం లేదు. అన్ని విలన్ హీరో అన్ని. ఇప్పుడు ఈ క్యారెక్టర్ మిమ్మల్ని ఏ రకంగా ఎక్సైట్ చేసిందండి? దీంట్లో నెగటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. ఓకే, తర్వాత దిస్ క్యారెక్టర్ కనెక్ట్స్ విత్ ఆల్ క్యారెక్టర్స్. అసలు మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటేనే మీరు ఎంత ఎంజాయ్ చేశారు. అది నేను ఏ జన్మలో పుణ్యం చేసాను తెలియదు, కానీ నేను సబాస్టియన్ నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. ఓకే, సో థ్యాంక్స్ టు సబాస్టియన్ అండ్ మీరు ఈ ఇన్నాళ్ళ కెరీర్ వెనకాతలు ఒక్కసారి తిరిగి చూసుకుంటే మీరు దాదాపు 7-8 ఏళ్ల పాటు ఫుట్పాత్ల మీద పడుకుని అవును సార్ ఆర్టిస్ట్ అవడానికి అవును సార్ పంతంగా ఒక చిన్న బెట్ అండి అంతే. వాడొక మాట అన్నాడు, నీ మొహం చూసారా నువ్వు వెళ్ళి హీరో అవుతావా అని. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ 8 years అలాగే బతికారండి. అసలు రూమ్ లేదు, రెంట్ కట్టలేదు, బయట పంపించేవాళ్ళు, ఫుట్పాత్ మీద పడుకునేవాడిని, పోలీసు వచ్చి లేపేవాళ్ళు. ఇక్కడ మీరు హిట్ విలన్ గా, అవును సార్, అక్కడ హీరోగా ఫట్టు అవును. మీ చేతి బూతులు మాట్లాడించేవారంటగా చాలా సార్. శాంతి గారు, జయప్రద గారు, జయసుధ గారు, అందరూ అన్ని బూతులే. నాకు తెలియదు, నాకు కావాలని చెప్పేవారు. ది బెస్ట్ మూమెంట్ మీ కెరీర్ లో? ప్రతి ఘటన నంది అవార్డు వచ్చింది సార్ నాకు. అది నా లైఫ్ లో ఇంకా బెస్ట్ మూమెంట్. అది నాకు చాలా సార్ దేవుడు ఇచ్చిన ఒక పెద్ద వరం సార్ నాకు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. మీ అందరికీ ఇప్పుడు ఒక స్పెషల్ గెస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేస్తా. ఒక టైంలో ఆయన లేని సినిమా లేదు, ఆయన్ని ప్రేమించని అభిమాని లేడు, ఆయన్ని నచ్చుకొని ప్రేక్షకులు లేరు. ప్రతి సినిమాలో ఆయన ఒక సెన్సేషన్. ఆయన ఉంటేనే ఆ సినిమాకు ఒక అట్రాక్షన్. ఆయన ఎవరో కాదు, మన ఫేవరెట్ ముద్దుల విలన్ చరణ్ రాజ్ గారు. మోస్ట్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విషింగ్ యూ ఆల్ హ్యాపీ దసరా అండ్ ఆయుధ్ పూజ అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ దిస్. అండ్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ కమింగ్ ఆన్ దిస్ థింగ్ న్యూస్. సో రియలీ చాలా సర్ప్రైజ్గా ఉంది నాకు, అండ్ వెరీ హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే వన్స్ ఐ వాజ్ లైక్, తెలుసు మీకు, అప్పుడు అసలు బాత్రూమ్ వెళ్ళడానికి కూడా టైం ఉండేది కాదు. అవునండి, డే నైట్ ఐ యూస్ టు వర్క్. అవును. తర్వాత సో రిలాక్స్ అయ్యాను కొంచెం, అంటే రిలాక్స్ లేదు, బట్ ఐ వాజ్ షిఫ్టెడ్ టు మై డైరెక్షన్, కంపోజింగ్, అలా వెళ్ళిపోయాను. అవును. మళ్ళీ మా అబ్బాయి కూడా ఇప్పుడు హీరో చేస్తున్నాడు, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి కూడా హీరో చేస్తున్నారు, పైలట్ ఆయన. సో దిస్ ఇస్ వాట్ లైక్ ఇన్ ద ఇండస్ట్రీ, జస్ట్ ఐఎమ్ లివింగ్ ఇన్ ఇండస్ట్రీ. మంచి క్యారెక్టర్ ఉంటే వస్తున్నాను. అవును. నరకాసుర అనే సినిమా కథని నాకు సబాస్టియన్ గారు ఫోన్లో చెప్పారు. నా క్యారెక్టర్ ఫుల్ కథ చెప్పలేదు, చూకి మీ క్యారెక్టర్ ఇలాగ ఉంటుంది చరణ్ రాజు గారు అన్నాడు. చెప్పేసి కట్ చేశాడు లైన్. నాకు ఎనీ ఆర్టిస్ట్ మీకు ఏం కావాలంటే మంచి క్యారెక్టర్ కావాలి, అంతే. మనకి మంచి ఫుడ్ వద్దు, మంచి డ్రింక్స్ వద్దు, మంచి ఇది వద్దు, కానీ మనకి మంచి క్యారెక్టర్ కావాలి ఆర్టిస్ట్కి. దాంట్లో మస్ట్ లీవ్ ఇన్ ద క్యారెక్టర్. అవును. నాకు చెప్పేసి కట్ చేసేసాడు. వాడు ఎక్కడో జబల్పూర్లో ఎక్కడో ఉన్నారంట. నేను మళ్ళీ ఫోన్ చేశాను, నేను ఎవరు నన్ను ఇచ్చితే ఫోన్ చేస్తా, లేకపోతే చేయను. ఇప్పటిదాకా 30-40 సినిమా వదిలేసాను నేను. అవును, తెలుగులో చేయలేదు, ఎందుకంటే అది ఏం లేదు, క్యారెక్టర్ లేవు, బాగలేవు, ఊరికే పాత చరణ్ రాజ్నే మళ్ళీ రిపీట్ చేయడం. 500-600 సినిమా అదే చేశాను సార్. మళ్ళీ అదే చేయమంటే నాకు చిరాగ్గా ఉంది. హ్యాపీగా ఫ్యామిలీతో ఇంట్లో ఉంటే బాగుంటుంది. ఆ క్యారెక్టర్ బాగుంటుంది. అవును, ఈ క్యారెక్టర్ కన్నా పాజిటివ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చి ఇరిటేట్ అయ్యేది, మరి అన్ని కొత్త వాళ్ళు అన్ని ఒక ఇది. తర్వాత నేను ఐ స్టార్టెడ్ చేసింగ్ సబాస్టియన్. ఒకసారి లైన్ విన్నా. 3 months ఐ వాజ్ ఆఫ్టర్ హిమ్. ఐ వాజ్ టెల్లింగ్ మా మేనేజర్, చిన్న గారు ఏంటి ఆయన ఫోన్ చేయట్లేదు, ఎక్కడ ఉన్నారు, మంచి ఒక లైన్ చెప్పాడయ్యా, నా క్యారెక్టర్ బాగుంది, నేను చేస్తానయ్యా, అది డబ్బులు డిమాండ్ చేయవద్దు అని చెప్పా. యాక్చువల్లీ ఆయన ఒక లేక్లో అక్కడ కూర్చొని స్టోరీ రాస్తున్నాడు. ఎప్పుడో ఒకసారి దొరికేది లైను. ఆయన హలో అంటే నా హలో మళ్ళీ కట్ అయ్యేది. ఓకే, ఇలాగా. తర్వాత ఆయన నా కోసం సిటీకి వచ్చేసి ఫోన్ చేశాడు. డాడీ, నన్ను డాడీ అంటాడు ఆయన. హీ లవ్స్ మీ సో మచ్, సెబాస్టియన్. సో నేను మీరే చేస్తున్నారు, ఎవరు లేరు,
కానీ నేను కొంచెం ఇక్కడ అవుట్లైన్ అన్ని రాస్తున్నాను, డైలాగ్ అన్ని రాస్తున్నాను. నేను వస్తాను, హైదరాబాద్ రాగానే మీకు అన్నీ మాట్లాడి క్లియర్ చేస్తాను. సరే ఓకే. హైదరాబాద్ వచ్చాడు, మాట్లాడాడు, ఫుల్ సెటిల్ అంటే ఫుల్ క్యారెక్టర్ విన్నాను సార్. ఒక 3 hours ఇద్దరు కూర్చున్నాం, చాలా బాగా చెప్పాడు. అంటే నేను చిన్న క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు 500-600 సినిమాలు ఆల్ లాంగ్వేజెస్లో మీరు దాదాపుగా చెయ్యని క్యారెక్టర్ అన్ని విలన్ హీరో అన్ని ఇప్పుడు ఈ క్యారెక్టర్ మిమ్మల్ని ఏ రకంగా ఎక్సైట్ చేసిందండి? అంటే ఈ క్యారెక్టర్లో నాకు నచ్చింది ఒక మాట ఏంటంటే అండి, దీంట్లో నెగటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. ఓకే. తర్వాత దిస్ క్యారెక్టర్ కనెక్ట్స్ విత్ ఆల్ క్యారెక్టర్స్. ఓకే. అంటే స్టార్ట్ అయ్యేది నా మీద, ఎండ్ అయ్యేది నా మీద, అలా ఉంది. అంటే ఈ క్యారెక్టర్ మీద సెంటర్ అన్నమాట, సెంటర్ క్యారెక్టర్. ఓకే. అది నాయుడు అనే క్యారెక్టర్ని ఎంత బాగా దాన్ని డెవలప్ చేశాడంటే ఎవ్రీవేర్ ఐఎమ్ దేర్. ఓకే. బట్ వచ్చేటప్పుడు ఈజ్ గుడ్ బాయ్, ఈ గుడ్ మ్యాన్ ఆర్ బ్యాడ్ మ్యాన్, ఓకే, అదొకటి క్రియేట్ చేశాడు. ఓకే. సో అది క్లైమాక్స్ ఈజ్ రియలీ అమేజింగ్. సెబాస్టియన్ చాలా బాగా చేశాడు. నైట్ ఎర్లీ మార్నింగ్ 3:30 ఎంతో చేశాడు అది క్లైమాక్స్. -3 degrees చేశాడు. జబల్పూర్ అది మార్బల్ సిటీ కాదండి, మార్బల్ సిటీ, అక్కడ రివర్ పక్కన చేశాడు. కానీ నిజంగా వి ఎంజాయ్డ్ వర్కింగ్. అదే మీరు అసలు మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటేనే మీరు ఎంత ఎంజాయ్ చేశారు. అంటే ప్లే అనగానే స్టార్ట్ చేశారు అంతే క్యారెక్టర్ గురించి. సో అది నేను ఏ జన్మలో పుణ్యం చేసాను తెలియదు, కానీ నా సెబాస్టియన్ నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. ఓకే. సో థ్యాంక్స్ టు సెబాస్టియన్ అండ్ ప్రొడ్యూసర్. అంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనుకుంటున్నారా ఇది సినిమాతో? నేను సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పనండి, అంటే చేస్తాను తెలుగు సినిమాలో. ఇప్పుడే మన శ్రీహరి గారు అబ్బాయి హీరోగా ఒక మన బాలాజీ డైరెక్టరు, దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చెప్పారు నాకు ఇలాగే. ఓకే. చాలా బాగుంది, ఇలాగా. ఆ శ్రీహరి గారు చెప్పగానే నాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఆ తల్లి శాంతి గారు ఇద్దరు పిల్లలతో ఎంత కష్టపడింది. అవును. నాతో మాట్లాడింది ఫోన్లో, అన్నయ్య ఏంటైనా రాలేదు నేను అని. వచ్చి ఏం చేయమంటావమ్మా, ఏం అడగమంటావు చెప్పు. వాడే లేదు, చాలా ఇష్టమైన ఒక ఫ్రెండ్ ఆయన హైదరాబాద్లో. నేను నా డేట్ లేదంటే శ్రీహరి గారు లేదంటే ప్రకాష్ రాజ్. అప్పుడు అవును ఇలా వెళ్ళేది. అవును. చరణరాజ్ గారు బిజీగా ఉన్నారు ఆ పెద్ద న్యాయలో, ఈ క్యారెక్టర్ ఎవరు, మళ్ళీ ఎవరు శ్రీహరి గారు, ఆయన కూడా బిజీగా ఉన్నారు, మళ్ళీ ఎవరు ప్రకాష్ రాజ్. అప్పుడు అప్కమింగ్ ప్రకాష్ రాజ్. సో ఇలాగా జరిగేది అప్పుడు. అవునండి. అంత ఫుడ్ మనం పంచుకొని తినేవాళ్ళు. అంతే. ఫస్ట్ చాయిస్ మీరు. అవును సార్. మీరు దొరకకపోతే శ్రీహరి. అవునండి. ప్రకాష్ రాజ్. అవునండి. అప్పుడే ప్రకాష్ రాజ్ ఇంకా అప్కమింగ్. అవునండి, అప్కమింగ్. ఆ తర్వాత ప్రకాష్ గారు బాగా చేశారు. శ్రీహరి గారు కూడా బాగా హీరో అయ్యారు. శ్రీహరి కూడా హీరో అయ్యాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్. అవునండి. అయ్యో బ్యూటిఫుల్ హీరో. సూర్యుడిలో మనం ఇద్దరు చేశామండి ఆ క్యారెక్టర్. ఇద్దరు మేనమే ఇద్దరు హీరోలాగా ఉంటాం దాంట్లో. అది హీరోలా ఉన్నటువంటి హీరోలు ఇద్దరు. సో బాలాజీ గారు డైరెక్టర్ గారు శ్రీహరి గారు అబ్బాయి పేరు చెప్పగానే నేను చేస్తానే ఈ క్యారెక్టర్ శ్రీహరి కోసం చేస్తాను. బికాస్ మై లవ్లీ ఫ్రెండ్ హీ వాజ్ ద జెమ్ ఆఫ్ ఎ మ్యాన్ సార్. yes exactly. సినిమాలో ఆయన ఎందుకు పుట్టాడు తెలియదు నాకు. సినిమాలో అలాంటి మనిషిని చూసే చాలా తక్కువ. కరెక్ట్. సినిమాలో అలాంటి మనుషులు ఎదురవడం కష్టం. హీ ఈజ్ నాట్ సెల్ఫిష్. ఎస్. ఎప్పుడు అనే ఆయన అది చెప్పలేనండి. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్స్ అండి. అవును, నేను ఐ అండర్స్టాండ్. ఎందుకంటే నాకు శ్రీహరికి నాకు కూడా బాగా క్లోజ్. ఎవరు కూడా అండి ఇండస్ట్రీ చిన్న ఒక డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి అందరినీ నమ్మించేవాడు. అవును. అలీ గారు ఆయన ఇద్దరు కలిశారంటే అండి అయిపోయింది. ఇంకా మనం చచ్చిపోవాలి, ఆ క్యారెక్టర్ పోయింది, అంతే చేయలేము. అంతే యాక్టింగ్ చేసేప్పుడు నవ్వేవాళ్ళం. అవును. సో అంటే అది ఒక టైం అండి, అంతే. అవును, ఎగ్జాక్ట్. ఇంత షార్ట్ టైంలో రియలీ బ్రదర్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నార్మల్గా అంటే మీరు ఎక్కువ ఫ్రెండ్షిప్కి విలువ ఇచ్చే మనిషి. అండ్ శ్రీహరి కూడా అంతే ఇచ్చే మనిషి. అంచేత 100% ఇట్స్ ఎ లాస్ మన అందరికీ కూడా, ఒకరికని కాదు. ఇండస్ట్రీ ఒకటే లాస్ కాదు సార్, చాలా ఫ్రెండ్స్కి, అందరికీ. తర్వాత మెయిన్ వాళ్ళ ఫ్యామిలీకి. ఎందుకంటే చిన్న పిల్లలు ఆయన ఉండుంటే ఈ రోజు పెద్ద నిజంగా ఇంకా బాగుండేవాళ్ళు. వాళ్ళ బలం వాళ్ళకి ఉంటే. మొన్ననే శాంతితో మాట్లాడాను. శాంతి నా విష్ ఈజ్ లైక్ నా మోర్ దెన్ సిస్టర్. అవును. నేను వాళ్ళ ఇద్దరితో వర్క్ చేశాను, షూటింగ్ చేశాను, ఇద్దరు సినిమాలు చేశానండి, కాండాలో అక్కడ ఇక్కడ అని. కానీ శాంతి నేను ఒకే మాట్లాడింది, అన్నయ్య ఏమన్నయ్య అసలు ఇప్పటిదాకా ఒక్క ఫోన్ కూడా చేయాలి, ఏం చేయమంటావు అమ్మా, ఏం అడగమంటావు, ఇంట్లో దేవుడు లేడు, మళ్ళీ నేను గుర్తుపెట్ట మళ్ళీ నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు, నేను ఎలాగ మాట్లాడాలి చెప్పు అని. అవును, ఏమని మాట్లాడతారు? అవును సార్, ఎలా చూసేస్తాను నా ఫ్రెండ్ డెడ్ బాడీని చెప్పండి.
సివియర్గా డెడ్ బాడీ ఎలా చూస్తాను నేను? అవును. నేను చూడలేకపోయాను, నేను రానా చెప్పాను. చాలా మంది ఫోన్ చేశారు నాకు. దిస్ ఇస్ అన్బేరబుల్. అన్బేరబుల్. ఇప్పుడు మీరు దాదాపు 40 ఏళ్ళు అయిపోయిందా ఇండస్ట్రీలో? 36-38 years. 40 ఆల్మోస్ట్ టచింగ్ 40. అవును, టచింగ్. మీ పరాజితనా? పరాజిత ఫస్ట్ 83 అండి. 83 అంటే ఇప్పుడు 40 years. 40 years, అందుకే 40 అన్నాను నేను. 40 years, కరెక్ట్. ఈ 40 years లైఫ్ను ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? సార్ 40 ఏళ్ళు అంటే ఒక మనిషి జీవితంలో చాలా పెద్ద పీరియడ్. అవును సార్. సార్ అంతే మినిమం 20 to 25 years నేను ఎక్కడో తెలియదండి. ఇక్కడ తెలుగు, అక్కడ ఒరియా, ఇక్కడ బెంగాలీ, ఇక్కడ హిందీ, ఇక్కడ మలయాళము, ఇక్కడ తమిళు, అక్కడ కన్నడ. ఫ్లైట్లో నిద్రపోయేవాడిని సార్. 3 hours 2 hours అంటే ఇక్కడ జర్నీ చేయాలండి. అవును. ఎప్పుడు పిల్లలు చూసేది చాలా తక్కువ అండి ఇంటికి. అప్పుడప్పుడు వైఫ్ వచ్చేవారు, కానీ పిల్లలు చిన్న పిల్లలండి. సో వాళ్ళు ఎదగడం చూడలేదు. అంటే ఐ వాజ్ సో లక్కీ దట్ ఐ గాట్ ఎ బ్యూటిఫుల్ వైఫ్ అండి. వైఫ్ గురించి బికాస్ ద ఫ్యామిలీ షీ మేడ్ ఎ బ్యూటిఫుల్ హోమ్ అండి. షీ ఇస్ హోమ్ మేకర్ అండ్ నాట్ బాదర్డ్ అబౌట్ మీ. మీరు వెళ్ళండి, మీ ఇంత కష్టపడొద్దు హౌస్. ఇప్పుడు కూడా చెప్తారు ఎందుకు కష్టపడతారు అంత అని. సో దిస్ ఇస్ వాట్ లైక్. అంటే 20-25 years నేను ఎక్కడున్నాను తెలియదు యాజ్ అ ఆర్టిస్ట్గా. అవునండి. ఆ క్యారెక్టర్లో ఉండేవాడిని. పలాంటి పౌరుషం 35 days రాజమండ్రి, నేను కృష్ణంరాజు గారు, రాధిక గారు, సరే ఇక్కడ పోలీస్ బ్రదర్స్ వైజాగ్. సో ఇలాగ సార్ పీపుల్స్ ఎన్కౌంటర్ అరకులో, అరకు అవునండి. సో ఇలాగా సి వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. అవును. అండ్ ఎవ్రీవేర్ చరణ్ రాజ్ వాజ్ సీన్ డిఫరెంట్. మీరు చిరంజీవితో చేసిన స్వయం కృషి కానీ. అవునండి. నాగార్జున చిరంజీవి గారితో చేసిన స్వయం కృషి ఎంత బాగుంది సార్. అది నాకు ఆయనకి అలాగ ఉంటుందండి. అవును. యు ఆర్ మీ, ఆ జూలు టోపీ పెట్టుకొని అలాగ అంటూ స్టైల్ అంటూ అది అంటే అవన్నీ డైరెక్టర్ గారు చెప్పిన స్టైల్ అది. అంటే బట్ నాకు సూట్ అయింది అది. అవును. చాలా మంది చేస్తారండి, సూట్ అవ్వదు. అది సూటబిలిటీ, పర్సనాలిటీ కావాలి కదా సార్. అవును, అది అవును సూటబుల్. అయితే మీరు ఈ ఇన్నాళ్ళ కెరీర్ వెనకాతలు ఒక్కసారి తిరిగి చూసుకుంటే మీరు దాదాపు 7-8 ఏళ్ల పాటు ఫుట్పాత్ల మీద పడుకుని అవును సార్ ఆర్టిస్ట్ అవడానికి అవును సార్. పంతంగా ఒక చిన్న బెట్ అండి అంతే. నా ఫ్రెండ్ దగ్గర బెట్టు. నేను ఫిల్మ్ నేను గ్యాదరింగ్లో నేను ఎల్విస్ ప్రిస్లీ డాన్స్ చేశాను గిటార్తో. మళ్ళీ ఒక డాక్టర్ది ఒక ప్లే చేశాను. మళ్ళీ ఒక పాట పాడాను. మూడుకి నాకు ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్. గ్యాదరింగ్ అయిన తర్వాత నా క్రికెట్ అంతా ఆడేసి ఈవినింగ్ కూర్చున్నామండి అందరూ ఫ్రెండ్స్. అక్కడ ఒక ఫ్రెండ్ వీరు కానాపూర్ అని ఆయన చెప్పాడు, బొమ్ము అంటే బ్రహ్మానందన్. అవును, మీ పేరు బ్రహ్మానంద కదా. స్టేజ్ మీద ఏంటో అలా ఉన్నాం గిటార్తో ఎల్విస్ ప్రిస్లీ స్టైల్లో, నువ్వు సినిమా ట్రై చేయన్నాడు. ఇంకొక నా ఫ్రెండ్ బ్రాహ్మణ్ వాడు, గురు భట్ అని, వాడు హ్యాండ్సమ్ షమీ కపూర్లాగా ఉండేవాడు అప్పుడు. వాడు మంచి హైట్ వెయిట్, మంచి కలరు, మంగళూరేను. వాడు ఒక మాట అన్నాడు, నీ మొహం చూసారా నువ్వు వెళ్ళి హీరో అవుతావా అని. అది నేను ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు సార్. లేకపోతే నేను ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చేవాడిని కాదు. బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. గుర్రాజ్ భట్ కోసం నేను వచ్చి ఈ రోజు యాక్టర్ అయ్యాను సార్. ఒక ఫ్రెండ్ చెప్పాను, అరే అలా చెప్పొద్దు, ఒక మనిషి అనుకుంటే ఏమైనా చేయగలడు, నేను చేస్తాను రా. యాక్చువల్లీ మంది టింబర్ మర్చెంట్ అండి. నాన్నగారు హ్యాండిక్యాప్, నేను బీకామ్ చేసుకుంటా, డాడీకి హెల్ప్ చేద్దాము, 5 sisters హెల్ప్ చేద్దామని నేను ఐ వాజ్ ఇన్ దట్ టైమ్. అవునండి. మనకి ఇదంతా లేదు, సినిమా హోమ్ బిజినెస్. అవునండి. సో ఇది రాగానే విత్ ఇన్ 6 months ఎస్కేప్ అండి బెళగాం నుంచి. ఎవరు మీరే? నేను. ఓకే. ఒక 6,000 rupees పెట్టారు డాడీ, ఏదో లోడ్ వస్తుందని, వుడ్ లోడు, దాన్ని తీసుకొని ఎస్కేప్ అయిపోయి. ఎందుకంటే వీళ్ళు టార్చర్ భరించలేకపోతున్నా. PUC ఫస్ట్ ఇయర్ వెళ్ళాను, వెళ్తే అందరూ నాకు టార్చర్ పెడుతున్నారు. ఏంటి హీరో వచ్చాడు చూడ, మగ చూడ, నాకు కొడుకుది అంటే వాడు బట్టు అనేవాడు. ఇద్దరు ఒకే క్లాస్లో ఉండేవాడు. అంటే ఊరికే ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్లీగా వచ్చేసాను సార్. బెంగళూరు వచ్చాను. డే అండ్ నైట్ కష్టపడ్డాను సార్. నైట్ ఆర్కెస్ట్రా పాట పాడేవాడిని, నైట్ క్లబ్లో పాడేవాడిని. డబ్బులు సంపాదించాను. ఫుడ్ కోసం 4 rupees 5 rupees ఇచ్చేవారు సార్. అప్పుడు శివరంజని పిక్చర్ సూపర్ హిట్ అండి, మోహన్ బాబు గారు, దాసరి గారిది జయసుధా. ఆ పాటలన్నీ పాడేవాడు నేను నైట్ క్లబ్ లో. శివరంజని, మీ అమ్మవాడు, అదన్నీ మన బార్ లో బాగుంటాయి పాడుతూ అని ఎంజాయ్ చేసేవాళ్ళు సార్. సో అవన్నీ రిపీట్. నాకు 5 rupees 10 rupees, అప్పుడే 20 rupees కొత్త నోట్ వచ్చిందండి అప్పుడు. ఓకే. సో అలాగ వచ్చేదండి. సో అది అలాగే నేను బతికానండి. సో అవన్నీ 8 years అండి. 8 years అలాగే బతికారండి.
అసలు రూమ్ లేదు, రెంట్ కట్టలేదు, బయట పంపించేవాళ్ళు, ఫుట్పాత్ మీద పడుకునేవాడిని, పోలీసు వచ్చి లేపేవాళ్ళు, గార్డెన్ వెళ్ళి పడుకుని దోమలు ఒకే ప్రాబ్లం అండి, పేపర్ వేసుకుని పడుకునేవాడు. ఒక చిన్న పేపర్ నా చేతిలో ఎప్పుడు లాగా ఉండేది, అదే నా బెడ్షీట్. సో అలాగా దట్ వాజ్ లైక్ అప్పుడు నాకు బిఎస్ రావు అని ఒక గ్యాస్. సార్ ఈ టైంలో మీ ఇంటి వైపు నుంచి ఎంక్వైరీ రావడం, ఏరా ఎక్కడున్నావు, ఏం చేస్తావు? డాడీ ఏంటంటే సార్ 5 days వీక్లీ ఫాస్టింగ్ అండి. సినిమా అంటే అస్సలు లేదు, అసలు అన్న దేవుడిలా ఉండేవాడు. 89 years he was హ్యాపీలీ లీవ్డ్. ఆయన ఈ సినిమా యాక్టర్ అనగానే నేను ఒక్కసారి వెళ్ళానండి. 3 years తర్వాత వెళ్ళిపోయా ఒకసారి, అమ్మని చూసుకొని వస్తామని. నాన్నగారు బాగా కొట్టేశారు, పట్టుకుని వచ్చేసాం, మళ్ళీ వెళ్ళలేదు. తర్వాత ఈ నైట్ పబ్లో నేను పాడేటప్పుడు ఈ క్యాబరే ముందు ఒక 8-9 సాంగ్స్ పాడతారండి, అందరూ వచ్చి కూర్చోవాలని. అప్పుడు నేను అక్కడ పాడేవాడిని ముఖేష్ సాంగ్, ఓల్డ్ సాంగ్ అని. అక్కడ బెళగాం నుంచి కొంచెం యంగ్ బాయ్స్, నా కింద కొంచెం పెద్దవాళ్ళు అక్కడ వచ్చి క్యాబరే చూడడానికి వచ్చేవాళ్ళు. ఓకే, వాళ్ళు నన్ను చూసి అక్కడే వెళ్ళి మా నాన్నగారు చెప్పారు, ఏంటయ్యా మీ కొడుకు ఇలాగా క్యాబరేల్లో ఫుల్ క్యాబరేలో పాడుతున్నాడు, అక్కడ అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నాడు, అలాగే వెళ్ళాలని. మా డాడీ ఒకే మాట చెప్పాడంట, నాకు ఉండేది 9 kids, వాడు పుట్టలేదు నాకు, ఈజ్ నాట్ మై సన్, ఆయన చెప్పొద్దు వెళ్ళండి. అది నేను 83లో సినిమా సూపర్ హిట్ పరాజిత, నేను బెళగాం వెళ్తే డాడీ వచ్చి పట్టుకున్న బాగా ఏడ్చారండి. ఏడ్చేసి ఆయన చైను డ్రెస్ని తీసుకుపోయాను. సో అప్పుడు ఏమైందంటే వాడు వచ్చాడు, నా కొడుకు ముస్లిం వాడు చూడరా వీడే పర్వీజ్ చెప్పాడు నాకు, ఇలాగ చెప్పాడని. వద్దే డాడీ ఏదో తెలియకుండా చెప్పున్నాడు ఆయన, మీ మీద రిపోర్ట్ చేసిన వాడు కూడా వచ్చి సారీ సార్ అని చెప్పాడు. ఇంకేముంది, పెద్ద యాక్టర్ కదా సార్, నేను గెలిచాను కదా. గెలిచారు మీ పందెంలో మీరు గెలిచారు. మన డాడీ ఒకే మాట చెప్పారంట, ఆయన నా కొడుకు అయితే గెలుస్తాడు, లేకపోతే చచ్చిపోతాడు, అంతే, ఇంకేముంది, రెండే. అవును, మా అమ్మ ఏడుస్తే నువ్వు లోపల అక్కడ ఎక్కడ కూర్చొని ఏడ్చు, ఇక్కడ నా ఎదురులో ఏడవద్దు అని చెప్పేవాడు డాడీ. అదే, ఎందుకంటే అందరూ సార్ సిస్టర్స్ కానీ బ్రదర్స్ అందరూ లవ్ చేసేవాళ్ళు నన్ను చాలా. బికాస్ ఆఫ్టర్ 2 sisters I was the first son. ఓకే, సో ఎవ్రీబడి యూస్ టు లవ్ మీ. ఎల్డెస్ట్ సన్, మా ఎల్డెస్ట్ సన్ నేను. ఓకే, నాకు ఇద్దరు పెద్ద అక్కలు. ఓకే, సో ఇప్పుడు మీరు పెద్ద యాక్టర్ అయిన తర్వాత, అదే పరాజిత హిట్ అయిన తర్వాత 7-8 సినిమాలు వరుసగా హిట్లు. అవును సార్, నాకు సెకండ్ పిక్చర్ అండి తాయి నుడి అని, అబ్బాయి నాడు మధు ఆర్ట్స్ ఫిల్మ్స్ లో మీలాగా సుధేందర్ అని ఒక ప్రెస్ రిపోర్టర్ ఉండేవాడు సార్. వాడు ఆ కంపెనీ పర్మనెంట్ అండి. ఓకే, ఆయన నేనంటే చాలా ఇష్టం ఆయనకి. అప్పుడు నా పరాజిత సూపర్ డూపర్ హిట్. అప్పుడు 3 brothers, ఫస్ట్ బ్రదర్, సెకండ్ బ్రదర్, థర్డ్ బ్రదర్ కళ్యాణ్ కుమార్, సెకండ్ బ్రదర్ రామకృష్ణ, థర్డ్ బ్రదర్ నేను. ఓకే, అంటే ఆ థర్డ్ క్యారెక్టర్ ఎవరు పెడతామని అబ్బాయిని అడిగారు సుధీందర్ని. ఇలా మార్నింగ్ 7:30 డిస్కషన్లో ఒక అబ్బాయి పంపిస్తానండి, చూడండి చరణ్ రాజ్ అని, బెళగాం అబ్బాయి చాలా బాగుంటాడు, రే వాడు సరిగ్గా చేయకపోతే బాగుండదు. ఎందుకంటే ఆర్తి గారు, కళ్యాణ్ కుమార్ గారు సీనియర్ ఆర్టిస్ట్, పెద్ద కాస్టింగ్ ఉంది, మళ్ళీ ఒక తోడ అంటావు, లేదు పరాజిత సినిమా బాగా ఆడతావు, విన్నాను రా. హీరోయిన్ ఆర్తి గారు మా అత్త అక్కడ, అంటే వదన. సో సుధీంద్ర నాకు చెప్పాడు, నేను కలవగానే వెళ్ళి మొదలు అబ్బాయి నాడు కలవరా అన్నాడు. వెళ్ళి కలిసాను సార్, చూడగానే చేస్తావా కరెక్ట్గా అన్నాడు. చేస్తాను సార్ అన్న. సరే ఓకే వచ్చేసా షూటింగ్ అన్నాడు. అప్పుడంతా అడ్వాన్స్ ఏం లేదు, అయ్యో గుడ్ ఓల్డెన్ డేస్, వేషం గొప్ప అన్నట్టు. సార్ డ్రెస్ వేసేసి కూర్చోపెట్టారు. ఫస్ట్ డే వచ్చి 250 feet షాట్, ఆర్తి కొడుతుంది, నేను డైలాగ్ చెప్పాలి. అలాగా సూపర్ సింగిల్ టేక్ ఓకే అండి. అబ్బాయి పట్టుకున్న ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ 100 days. తర్వాత అక్కడ 7 pictures అండి మధు ఆర్ట్స్ ఫిల్మ్స్ లో. 7 సినిమాలు ఒకే బ్యానర్ మీద 7 సినిమాలు సీల్డ్ 9 లో ఉన్నాయి 100 days. అక్కడి నుంచి ప్రత్యేకత ఇక్కడ వచ్చాను సార్. అక్కడ ఆయనకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఓహో, ఇక్కడ ప్రతిఘటన చేయాల్సిన దగ్గర నుంచి అక్కడ డౌన్ ఫాల్ అయింది. అప్పుడు సుమలత గారు నాకు హీరోయిన్, రాధా గారు, అంబిక గారు అందరూ హీరోయిన్స్. ఇంకా సౌత్ ఇండియాలో ఉన్న పెద్ద హీరోయిన్లు అందరూ నాతో హీరోయిన్స్ అండి. అప్పుడు సుమలత గారు నాకు చెప్పేవారు, రాఘవేంద్రరావు చెప్తానే నువ్వు వచ్చేసే తెలుగులో చేయొచ్చు కదా, నువ్వు బాగున్నావు, నువ్వు పర్సనల్ సూట్ అవుతుంది అక్కడ అని. లేదమ్మా ఇక్కడ బాగుంది, నాకు తెలుగు రాదు, నాకు అన్ని చెప్పేవాడిని సుమలత గారికి. 100 సార్లు చెప్పి అడిగింది నాను, నేను కూడా 100 సార్లు చెప్పాను, తెలుగు అసలు రాదమ్మా నాకు అని. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను సార్ మీకు. చెప్పండి. ప్రతిఘటన నన్ను బుక్ చేశారండి, నేను వద్దన్నాను. నేను ఇక్కడ హీరో చేస్తున్నా, అక్కడ మీరు విలన్ పిలుస్తున్నారు ఏంటి అని అడిగాను. అప్పుడు అబ్బాయి నాయుడు గారు, కేసీఎన్ మూవీ చంద్ర గారు,
సో మన ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అందరూ తిట్టారండి. ఉషా కిరణ్ మూవీస్ దొరకదే, ఆ టీ కృష్ణ డైరెక్టర్, నీకు తెలియదు ఆయన గురించి, ఎళ్ళు చేయమని చెప్పారండి. సరే చెప్పారు కాదా అని ఓకే ఒప్పుకున్నాను సార్. సినిమా మంచి అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చారు. సరే అన్ని మద్రాసులో చెప్పడంతా మద్రాస్ షూటింగ్ సార్. అవును, మెడ్రాస్. అక్కడ తమిళ సినిమా చేస్తున్నా అక్కడ వచ్చారు అట్లు రామారావు గారు. వచ్చి నాకు అడ్వాన్స్ ఇచ్చారు. వచ్చి టీ కృష్ణ గారు వచ్చారు. ఆ సినిమాలు నాకు మీసాలు లేవు, దాడి లేదు. నేను కన్నడ హీరో, తమిళ్లో విజయకాంత్ హీరో, ఊర్వశి ఒకే హీరోయిన్, ఇద్దరికి సాంగ్ చేస్తున్నామండి. చేస్తే అక్కడ మనం సుత్తివల్లి బాబాయ్, హరినాథ్ గారు, టీ కృష్ణ గారు వచ్చారు నైట్ నన్ను చూడడానికి. వస్తే ఏమి లేవు, ఇవన్నీ ఏమి లేవు. సుత్తివల్లి బాబాయ్ చూసేసి చెప్పారంటే, వీడు ఏంట్రా కొజ్జాలాగా ఉన్నాడు, వీడు ఖాళీ అంటావు ఏంటని. అది చూస్తే భయంకరమైన విలన్ క్యారెక్టర్ సార్. హరినాథరావు కూడా, కృష్ణ నీకు ఏదో బుర్ర పని చేయట్లేదా ఏంటి, నా కూడా కొజ్జాలా ఉన్నాడే, మీసాలు ఏమి లేవు. ఈ ఆయన నాది పరాజిత అని ఒక ప్రేమ పర్వ అని ఒక సినిమా చూసున్నారు ఆయన, సిద్ధలింగ గారిది. సో ఆ సినిమాలో ఆ గెటప్ ఉంది సార్, కొంచెం ఇలాంటి ఖాళీ గెటప్ లాగా ఉంటుంది, కొంచెం దాడి గీడి బాడీ తోటి ఇది టీషర్ట్. అప్పుడు ఇంకా బాగా లావుగా ఉండేవాడు. అవును. సో అది చూసి కృష్ణ గారి మైండ్లో ఉంది. ఫస్ట్ డే సార్ నేను వైజాగ్ వచ్చాను, ఫ్లైట్లో బెంగళూరు నుంచి వస్తున్నాను. ఈ సినిమా నాకు వద్దు అని ప్రే చేస్తున్నాను దేవుడి దగ్గర. మిస్ అయిపోతే బాగుంటుంది, తెలుగు రాదు, మిస్ అయితే బాగుంటుందని. వచ్చి దిగాను సార్. దిగ్గానే ఇంత పెద్ద ప్యాడింగ్ వేశారు, ఫుల్ అన్నీ వేసేసి గడ్డం అంటారు, ఇంకో కొంచెం ప్యాచింగ్ పెట్టి ఇక్కడ ఇది బ్రౌన్ ఐబ్రోస్ పెట్టారు, లెన్స్ పెట్టారు, అన్నీ పెట్టేసారు సార్. నాకు ఈ పులిని తీసుకుపోయి టైగర్ తీసుకుపోయి ఎక్కడ అలాగ అయిపోయింది సార్ నాకు. సరే చేశారు సార్, చేసేసి ఇరిటేషన్ అండి. ఫస్ట్ ఆ జీప్ని దిగే షాట్ అండి, ఏం కూసావే అది స్టిక్ పట్టుకోవాలి అలాంటిది. అవును, అది చేశాను సార్. అందరు క్లాప్స్. సుత్తేలు బాబాయ్ అక్కడ చూస్తున్నాడు నిలబడి, ఎక్కడ మూలలో చరణరాజు అయిపోతాడు ఇంటికి రోజుని. అక్కడి నుంచి వచ్చి కృష్ణ గారి కాళ్ళ మీద పడిపోయారు. దేవుడా, నీ ఇమాజినేషన్ ఎవరు చేయలేరు, మీ జడ్జిమెంట్ ఎంత బాగున్నాడే ఆ స్క్రీన్ మీద. అయ్య బాబాయ్. తర్వాత అట్లు రామారావు గారు, రామోజీరావు కూడా చూశారంట. అవును. తర్వాత హరినాథరావు అయితే పిచ్చకపోయింది ఆయనకి. కృష్ణ ఎలాగయ్యా ఈయన్ని మార్చావు ఇలాగని. కానీ చాలా మీకు తెలుగు రాకపోయినా చాలా గొప్పగా చెప్పారు. అవును సార్, చాలా అవును సార్. బాబురావు గారు మీకు ప్రాంతం కదా, పోకూరు బాబు గారు తమిళ్ తెలుసు సార్ ఆయనకి. ఈ కృష్ణ గారికి తమిళ్ తెలుసు, ఇంగ్లీష్ కూడా సరిగా అంతే మాట్లాడేవాడు. అవును, ఏదో మేనేజ్మెంట్. నేను కొంచెం తప్పుగా మాట్లాడేవాడిని, గుడ్లు అంటే వేరేదో అనేవాడిని. సో అప్పుడు శాంతి వచ్చి అడిగి అది శాంతి సజెషన్లో నా షాటు, నిండా సభలో నీ ద్రౌపదికి అలాగా ద్రౌపది లాగా నీ గుడ్లు అనాలి, నేను వేరేది అంటున్నాను. తీస్తుంటే ప్రజలందరూ చూసి నవ్వాలి అని నేను ఆహాహా అని అనాలి. అది తప్పుగా చెప్తాను. అందుకని ఇది అది ఇరిటేషను. పైగా డే టైం సన్లైట్. అది ఏప్రిల్ సార్, వైజాగ్లో 44 ఉంది ఇక్కడ. సో మామూలు అప్పుడు ఈ టైంలోనే వైజాగ్ సీషోర్ ఏరియా కదా, ఉండలేం. అది సీషోర్ సైడ్నే షూటింగ్ మనకి. సో అలాగా. కానీ సినిమా చూసిన తర్వాత అందరూ క్లాప్స్ కొట్టారు సార్. ఎవరైనా కొట్టాలి. 108 feet నాది బెంగళూరులో మెజెస్టిక్ థియేటర్లో రామోజీరావు గారు నా స్టాచ్యూ పెట్టారు, ఇది కటౌట్ పెట్టారండి. 108 feet. రాజ్ కుమార్ గారు నాకు అక్కడ షీల్డ్ ఇచ్చారు. కన్నడలో 1 year వాడిందండి బెంగళూరులో. తెలుగు వెర్షన్ బెంగళూరులో. అప్పుడు డబ్బింగ్ లేదు కదా సార్. డబ్బింగ్ లేదు. అప్పుడు అశోక హోటల్లో డాక్టర్ రాజ్ కుమార్ గారు నాకు షీల్డ్ ఇచ్చేసి చెప్పారు, నేను ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు హీరోలు చేశాను, ఇక్కడ నాకు మంచి పేరు ఉంది, కానీ చరణ్ రాజు ఒకే సినిమా చేశారు, 108 feet ఆయన కట్అవుట్ పెట్టారు. కన్నడ రాజ్ కుమార్ గారికి లేదండి. లేదు, కన్నడ కంటారండి. చూస్తే ఇలా చూడాలి సార్ మీరు. అంతే కదా. 108 అది రింజగా హ్యాట్సప్ టు రామోజీరావు గారు. కానీ ఇక్కడ హిట్, అవును సార్, ఇక్కడ మీరు హిట్ విలన్ గా, అవును సార్, అక్కడ హీరోగా ఫట్టు అంతే. అవును సార్. తర్వాత ఇదే సినిమా హిందీలో తీశారండి, ప్రతిఘాత్ అని. అవును. టీ కృష్ణ గారు ఒకే కండిషన్ అండి, చరణ్ రాజు మహారాష్ట్రియన్, ఆయన హిందీ బాగా తెలుసు. చరణ్ రాజు పెడితే నేను ఈ క్యారెక్టర్ చిరంజీవి విజయశాంతి ఇద్దరిని పెడితేనే నేను ఈ రైట్స్ ఇస్తానని. ఉషా అకాడమీ మన రాష్ట్రీయ ఫిలిమ్స్కి. ఓకే. ఎన్ చంద్ర డైరెక్టర్ అండి. ఎన్ చంద్ర. అవును సార్.
తర్వాత ధ్యానచంద్ర మళ్ళీ విజయశాంతి గారితో ఇంకో సినిమా కూడా చేశాడు అది, అవును సార్. సో అలాగా అది అప్పుడు నేను చేశాను హిందీలో. శాంతి గారిది ఏదో తెలియదు, వాళ్ళది ఏదో రాలేదు. తర్వాత అక్కడ ఏదో కొత్త అమ్మాయి చేసింది అలాగా. అదే అక్కడ దెబ్బ అయిపోయింది కదా, మీకు దెబ్బ పడిపోయింది కన్నడలో. అవును సార్, ఫుల్ సార్ అవుట్. అవునా? అవుట్ అంటే హీరో చేస్తున్నాను కానీ నాకు టైం లేదు, వాడు పిలిస్తే కూడా వెళ్ళడానికి టైం లేదు. ప్రతిఘా తర్వాత నేను ఒక్క సెకండ్ కూడా టైం లేదు సార్. హిందీ ప్రతిఘా సూపర్ హిట్ అయిపోయింది, ఇక్కడ ప్రతిఘటన సూపర్ హిట్. ఇక్కడ బాలకృష్ణ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా, అక్కడ చూస్తే అమితాబ్ బచ్చన్ సినిమా, వినోద్ ఖన్నా సినిమా, ధర్మేంద్ర సినిమా, తమిళ్లో రజనీకాంత్ గారి సినిమా. సో ఇలాగ కన్నడలో ఇక్కడ రాజ్ కుమార్ గారి సినిమా, అది ఇది అని అన్ని చోట బిజీ సార్. ఓకే. మలయాళంలో మమ్ముటి గారు, అదే ఇంకా ఆల్ సూపర్ స్టార్. అవును సార్, అందరూ దే వాంటెడ్ మీ అంతే. సో అలాగే అది ఒక టైం సార్, అంతే టైం అంటే మరి ఇంకా కన్నడంలో హీరో సినిమాలు అలా తగ్గిపోయాయండి? లేదు సార్, ఇప్పుడు కూడా చేస్తున్నాను హీరో, ఇప్పుడు కూడా చేస్తున్నాను. కానీ తగ్గినాయి అప్పుడు, అంటే నాకు టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, టైం లేక. అదర్వైజ్ నేను మళ్ళీ అక్కడ వెళ్ళిపోతే దొరికేది, కానీ నేను మళ్ళీ వెళ్ళలేదు. ఎందుకంటే తెలుగులో ఉండే ఒక మజా అక్కడ అంటే నాకు ఫస్ట్ ఐ వాంట్ టు మేక్ మనీ అండి. ప్రాపర్టీ అంటే ఒక ఇల్లు, అవును, ఒక సొంత కారు, కనీసం అది కావాలి కదా సార్, కొంచెం ఈ గంజికి తాగడానికి. అది తర్వాత మీరు ఏమైనా చేసుకోండి సార్, అంతే కదా. అవును. సో దానికోసం భయపడేసి నేను ఎక్కడ కూడా ఎవరు వస్తారో, తమిళ్, తెలుగు, మలయాళం, ఓరియా బెంగాలీ షూటింగ్ అండి. అక్కడ షూటింగ్ చేసింది ఇక్కడ ఇంద్రుడు చంద్రుడు షూటింగ్, మన సురేష్ ప్రొడక్షన్. అవును. ఇక్కడ కమల్ హాసన్ గారు వెయిటింగ్ అండి. లాస్ట్ ఒకే రోజు ఆయన డేట్ ఇక్కడ. అక్కడ నాకు ఫ్లైట్ డిలే అయిపోయింది సార్, కొనార్క్లో. ఫ్లైట్ డిలే అయిపోతే అక్కడ లేట్గా టేకాఫ్ అయింది ఫ్లైట్. రావడానికి ఇక్కడ వచ్చే చరణ్ ఎక్కడ ఉన్నాడు అడిగాడు కమల్ హాసన్. ఆయన భువనేశ్వర్లో ఉన్నాడు. అక్కడేంటి ఆయన ఓరియా సినిమా తెలుసుకున్నాడు. ఓరియా సినిమానా? ఏమో అదేంటి, ఎలా మాట్లాడతాడు ఆయన ఓరియా అని. నేను దిగ్గానే ఫస్ట్ డ్రెస్ వేసుకొచ్చి ఇప్పుడే సార్ 3:30 వచ్చి నిలబడగానే మా రాజు మాస్టరు అన్ని ఏమేమి కావాలని క్లోజ్ తీసుకొని డూప్ తీశాడు. కమల్ హాసన్ వచ్చి నన్ను పిలిచి, చండజీ గారు ఏంటి నువ్వు ఎలాగా ఓరియా బెంగాల్ ఎలా మాట్లాడతారు అన్నారు. ఇలాగండి తెలుగు ఎలా మాట్లాడతారు, మేనేజ్మెంట్ అవును. మీ చేతి బూతులు మాట్లాడించేవారంటగా చాలా సార్. శాంతి గారు, జయప్రద గారు, జయసుధ గారు, అందరూ అన్ని బూతులే. నాకు తెలియదు, నాకు కావాలని చెప్పేవారు. అదే మీకు ఆ వర్డ్ మీనింగ్ తెలియపోవడం వల్ల సార్ మనకి తెలీదు. అదే అప్పుడు నాకు తమిళ్ మేకప్ అని ఉండేవాడు. తర్వాత ఏం చేశారంటే టీ కృష్ణ గారు శరత్ కుమార్ అని ఒక తెలుగు మేకప్ అని పెట్టారు నాకు. ఆయన వద్దరా హిందీ పెట్టుకో అని చెప్పేసి అప్పుడు కొంచెం తెలుగు ఇంప్రూవ్ అయింది. అప్పుడు కొంచెం బూతులు అంటే అప్పుడు అర్థమైంది నాకు. వెళ్ళి ఆయన చెప్పు, డైరెక్టర్ చెప్పు, టి.ఎల్.వి. ప్రసాద్ చెప్పు, మన ప్రసాద్ గారికి డైరెక్టర్ ప్రసాద్ గారు చెప్పు అన్నారు. తెలుగులో ఒక పరదేశ సినిమా చేశాను నేను, జయసుధ గారు దాంట్లో. చెప్తే నాకేం తెలుసమ్మా వెళ్ళి చెప్పేవాడిని. వాళ్ళు చూసి నవ్వేవారు, నన్ను చూసి అందరూ నవ్వేవాళ్ళు. అది అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా గంజి, కారు, ఇల్లు సంపాదించారా? బాగా కాదు సార్, దేవుడు ఎంత ఇచ్చాడో అది చాలా నిలబెట్టుకున్నారు. చాలు సార్ నాకు. సార్ ఇంత ఉంటే కూడా అంతే, ఇంత ఉంటే కూడా అంతే కదా సార్. ఆఫ్ కోర్స్ ఇదంతా మట్టిలో పోతుంది సార్, ఏం గ్యారంటీ లేదు. మన పేరు ఒకటే ఉంటుంది, మంచి చెడ్డది రెండే ఉంటాయి. అంటే అది మీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. అవును సార్, అవును సార్. కొంతమంది అంతు లేకుండా సంపాదిస్తారు సార్, కొంతమంది వాడిది నాకే కావాలి, వీడిది నాకే కావాలి, ఇది నాకు కావాలి, అది నాకు కావాలి అంటారు. అవును. అక్కడ ఎత్తుకొని పోతారా ఏంటి? ఏముండదండి. మీ పునీత్ రాజ్ కుమార్ వెళ్ళిపోయారండి, మిరాక్కల్ అండి, ఇది మిరాక్కల్. మన శ్రీహరి లాగా. అవును, చిన్న ఏజ్లో వెళ్ళిపోయాడు, చాలా చిన్న ఏజ్. అవును సార్. ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి తెలిసింది. ఆయన స్కూల్కి హెల్ప్ చేసేవారు, పేదవాళ్ళకి హెల్ప్ చేసేవారు, అనాథాశ్రమం పెట్టుకున్నారు అని తర్వాత తెలిసింది సార్. అవునా? వాళ్ళ నాన్నగారి ప్రాపర్టీ అంతా గవర్నమెంట్కి ఇచ్చారు అని తర్వాత తెలిసింది సార్ ఆయన గ్రేట్నెస్. సో ఇక్కడ మనకి చాలామంది ఉన్నారు సార్ సినిమాలో. అదంటారు కదా, అది నాకే 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 అంటారు. ఏం ఎత్తుకొని పోతారా, తీసుకుపోతారా నాకు అర్థం కాలేదు సార్. ఇక్కడే ఉంటే ఏం జరిగేదో తెలియదు నాకు. ఏం సార్? అంటే ఇప్పుడు మీరు హ్యాపీగా ఆస్తులు, ప్రాపర్టీస్, ల్యాండ్స్, బిల్డింగ్స్. నేను అప్పుడు ₹100 ₹500 ఏకర్ కొన్నాను సార్, బెంగళూరులో, బెళగాంలో, అక్కడిక్కడ. అది ఇప్పుడు కొంచెం పెరిగింది రేటు. అది నాకు ప్లస్ సార్. ఇంకా ల్యాండ్ పెరుగుతూనే ఉంటుంది, అది నాకు ప్లస్ సార్. నేను ఎక్కడ కూడా డబ్బులు వేస్ట్ చేయలేదు సార్. కొంచెం అక్కడక్కడ ప్రాపర్టీ చేసుకున్నాను. ఆ ప్రాపర్టీ ఈరోజు నాకు హెల్ప్ అవుతుంది. అవును సార్. ఇప్పుడు మీరు 10 కోట్ల కారు ఉంటే కూడా
రూపాయల కారు ఉంటే కూడా మీరు పెట్రోల్ పోస్తేనే అసలు అంతే. వెళ్తుంది. అంతే. గేర్ వేసి మీరు ఇది చేస్తేనే మనం వెళ్తుంది. డ్రైవ్ చేస్తే వెళ్తాం అంతే. అంతే. దట్స్ ఇప్పుడు టాటాలో 1,25,000కి ఏసీ కార్ ఇస్తున్నాడు. అవునండి. అదేదో ఇనో ఏదో ఉంది అది. అవును, కొత్తది చెప్తున్నాను మీకు. దాని వెళ్తే కూడా అంతేనే పెద్ద ఎక్కడైనా మనం ట్రావెల్ చేయడానికి ట్రావెల్ చేయడానికి అంతే. ఇప్పుడు మరి మీ ఫాదర్ బిజినెస్ టింబర్ బిజినెస్ తమ్ముడు చూసుకుంటున్నాను సార్ అది. స్టిల్ ఇట్ ఇస్ రన్నింగ్. ఓకే. అంతే. మా బ్రదర్ ఉన్నారు, ఆయన స్మాల్. సో మీ స్టార్డమ్ లోకి వెళ్ళిన తర్వాత దానికి ఇంకా క్రేజ్ వచ్చి ఉంటుంది మీ సార్. business. అక్కడ కూడా మంచి పేరు నాకు. సో మంచి అందరికీ బాగా చెప్పాయి అన్ని. ఓకే. వాళ్ళకి ఏమేమి కావాలి అన్ని ఇచ్చేసి. ది బెస్ట్ మూమెంట్ మీ కెరీర్ లో గుర్తు చేసుకుంటే? ప్రత్యేకట్న నంది అవార్డు వచ్చింది సార్ నాకు. అప్పుడు అంటే ఎన్టీ రామారావు గారు నన్ను చరణ్ రాజు గారు ఇప్పుడు రావాలి అన్నారు. అప్పుడు నేను అన్నీ తీసేసి గడ్డ మీస తీసేసి క్లీన్గా వైట్ అండ్ వైట్ వేసుకొని స్టేజ్ మీద వచ్చానండి. చూస్తున్నారు ఎన్టీ రామారావు గారు. ఆయన గారు చరణ్ రాజు కొడుక అని అడిగారండి. ఎందుకంటే ప్రతిఘటన సినిమా 2 సార్లు చూస్తున్నారు ఆయన. రామోజీరావు చెప్పి ఒక షో చూసి ఇంకొకసారి చూడాలని మళ్ళీ 2 షో కంటిన్యూస్ షో చూసారంట. నాకు రామోజీరావు గారు చెప్పారు. ఓకే. అది లేదండి ఆయన చరణ్ రాజు అండి అంటే అని చెప్పేసి వచ్చి మైక్ పట్టుకొని చూడండి ఆర్టిస్ట్ అంటే ఇలా ఉండాలి. నేను చరణ్ రాజు గారు పైకి వస్తుంటే చరణ్ రాజు అబ్బాయి అనుకున్నాను, కానీ చరణ్ రాజు సినిమాలు చూస్తే మిడిల్ ఏజ్లా ఉంటాడు, ఆ గెటప్ అలా ఉంటుంది. ఇక్కడ చూస్తే కాలేజ్ అబ్బాయిలా ఉన్నాడు అని నేను పట్టుకొని అలాగ హగ్ చేశారు సార్. టుడే ఆల్సో ఐ కెన్ ఫీల్ ఇట్. ఎస్. ఈ రోజు కూడా ఆయన హగ్ చేసి మీరు నిజంగా గ్రేటెస్ట్ మూమెంట్ అది నా లైఫ్లో. ఇంకా అది నాకు చాలా సార్ దేవుడు ఇచ్చిన ఒక పెద్ద వరం సార్ నాకు అది. అదేలే. అంతే. అండ్ మీరు అలాగే మనిషి ఆర్టిస్ట్ లైఫ్ ఆఫ్ కోర్స్ ప్రతి మనిషికి తీపి అనుభవాలు చేదు అనుభవాలు అన్నవి కామన్. ఆర్టిస్టులకు ఎక్కువ ఉంటాయి. అవును సార్. ఎందుకంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అవును సార్. మీరు చాలా గ్రేట్ యాక్టర్ అండి అంటే పొంగిపోతారు. అవును సార్. ఎవడా నువ్వు అంటే గ్యారంటీ డిప్రెస్ అయిపోతారు. గ్యారంటీ. అవును సార్, 100% అండి. ఇప్పుడు మీరు గ్రేటెస్ట్ మూమెంట్ చెప్పారు. అవును సార్. వరస్ట్ మూమెంట్ చెప్పుకోవాలంటే ఏం చెప్తారు సార్? మీకు బహుశా లేవేమో. లేదు సార్. ఎందుకంటే వస్తూనే 7 సినిమాలు వరుస హిట్లు సార్. దానికి ముందు ఒక లంకేష్ పత్రిక అని ఉంది సార్ బెంగళూరులో. లంకేష్ గారు ఆయన ఎప్పుడు అంత ఒరిజినల్ ఏముందో అది రాసేవారండి. ఓకే. అంటే హ్యాడ్ వెరీ స్ట్రాంగ్ పెన్ అండి. ఆయన రాస్తే ఇంకా లంకేష్ గారు రాశారంటే నిజమే అంతే. ఆ పేపరు వితిన్ 1 వీక్ 1 అవర్లో అన్ని పేపర్స్ సేల్ అయ్యాయి సార్ లంకేష్ పత్రిక. ఓకే. ఆయన ఒక సినిమా తీస్తానని కొత్త వాళ్ళకి అందరూ అంటే ఈ సిద్ధిలింగయ్య గారు నన్ను హీరో చేశారు. దాని ముందు చెప్తున్నాను మీకు, ఒక 1 year పరాజిత ముందు తెరేగలు అని ఒక సినిమాకి 3 heroes కావాలని అప్లై చేశారు. అప్లై చేయమని చెప్పారండి. నేను ఏదో పాత ఫోటో పంపించాను, నన్ను రమ్మన్నారు, నన్ను చూశారు. గాంధీ బజార్లో వెళ్ళాను ఆయన ఆఫీస్కి. నన్ను చూసి హాజ్ ఐ2 పర్సనాలిటీ చూసేసి ఈ అబ్బాయి నాకు ఓకే అన్నారు. అది పేపర్లో పడింది సార్. ఓకే. పడిన తర్వాత ఆ సినిమా ఇంకా స్టార్ట్ అవుతుంది వెయిట్ చేశాను కదా సార్ నేను. అసలు చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అదేదో వాళ్ళ మధ్యలో ఏదో ప్రాబ్లం అయింది. 3 హీరో పేర్లు వచ్చి అన్నీ వచ్చినాయి. నేను ఏదో ఒక డ్రీమ్ చూస్తున్నాను, ఈ సినిమా వస్తే నాకు మంచి పేరు వస్తుందయ్యా, నా సక్సెస్ అయిపోతాను అని ఉంటుంది కదండి. 100%. అప్పుడు ఒక చాలా నేను 7-8 years స్ట్రగల్ చేసింది అది వేరే అండి. కానీ ఆ ఒక 6 months 8 months నేను కష్టపడ్డాను చూడండి. వెళ్ళేది ఆయన ఆఫీసర్ నిలబడేది. ఒకసారి తిట్టేశారు నన్ను ఆయన. తిట్టేసి వెళ్ళవయ్యా చెప్తాను వెళ్ళు చరణ్ రాజు ఎందుకు వస్తున్నావు ఇక్కడికి అని చెప్పావు. సో అలాగా జరిగింది సార్. అది ఆ సినిమా జరగలేదు సార్. తర్వాత పరాజిత. ఓకే. సిద్ధిలింగ గారు. ఇప్పుడు మీరు నార్మల్గా ఇప్పుడు ఆ భట్టు అన్నతను ఎవరో మిమ్మల్ని టీచ్ చేసాడు అన్నారు. అవును సార్. ఆ తర్వాత వాట్ వాజ్ హిస్ రెస్పాన్స్ అండి? మీరు సార్ పరాజిత సినిమా హిట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ ఇన్ డకోటా ఫ్లైట్ అండి. 375 rupees అప్పుడు ఫ్లైట్ టికెట్. ఓకే. వెళ్ళి నేను వెళ్తున్నాను అమ్మ నా చెప్పేశాను వస్తున్నాను అని చెప్పేసి ఫ్లైట్లో చూస్తే ఫ్లైట్ నుంచి ఒక రౌండ్ కొడతారు కదా సార్ దిగే ముందు. అవును. చూస్తే కింద అంతా ఫుల్ ఇలా 3,000-4,000 people ఉన్నారండి. నేను ఎవరో పాలిటీషియన్ వచ్చి ఉన్నాడేమో అనుకున్నాను. చూస్తే వాళ్ళందరూ వచ్చి నా కోసం సార్. దాంట్లో గుర్రాజ్ భట్టు, వీరు ఖానాపూర్ అందరూ ఉన్నారు. గ్రేట్ అది సార్. అదేలేండి, మంచి చెరిషింగ్ మూమెంట్. ఆ రోజు ఒక ఫంక్షన్ చేశారు వాళ్ళు. ఫంక్షన్ చెప్పాను నేను, ఈరోజు చరణ్ రాజ్ అనే 5 అక్షరాలు పబ్లిసిటీ అవడానికి, ఈరోజు ఫిల్మ్ యాక్టర్ అవడానికి కారణం నా ఫ్రెండ్ గురురాజ్ అని. వాడిని స్టేజ్ మీద తీసుకొని ఆయన హెల్ప్ చేసి
వాట్ మూమెంట్, వాట్ మూమెంట్. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ సార్, వెళ్తే బెళగాం వెళ్తే ఇప్పుడు కూడా ఆడుంటాడు, వీరు కానప్పుడు నాతో ఉండాలి. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు సార్? ఆయన బ్యాంకులో పనిచేసేవాడు సార్, రిటైర్డ్ అయిపోయాడు. ఓకే. ఈయన వీరు కానప్పుడు కూడా రిటైర్డ్ అయిపోయాడు. అవునా? అవును. ఇప్పుడు కూడా వీరు హ్యావింగ్ గుడ్ రేపు. ఇప్పుడు మీరు నార్మల్గా హీరోగా చేశారు, హీరోగా సెలబ్రేట్ అయ్యారు, విలన్గా చేశారు, విలన్గా సెలబ్రేట్ అయ్యారు. ఈ రెండిట్లో మీరు బాగా ఎంజాయ్ చేసిన పార్ట్ ఏదండి, హీరోవా విలనా? రెండు సార్, ఎందుకంటే దాంట్లో కూడా ఒక విషయం ఉంది సార్. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, ప్రతిఘటనలో నేను ఎంజాయ్ చేయలేదు, కానీ సినిమా చూసి ఎంజాయ్ చేశాను. ఆ క్యారెక్టర్లో అందరూ తిట్టేప్పుడు, అందరూ కొట్టేప్పుడు నేను ఎంజాయ్ చేశాను. ఎస్, ఐ గివెన్ ద లైఫ్ టు ద క్యారెక్టర్ అని. ఎగ్జాక్ట్లీ. అవును సార్. మీరు కాకపోతే సినిమా అదే సార్. తర్వాత ఇప్పుడు నరకాసురుడులో నిజంగా చాలా అవునా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. ఎందుకంటే సెబాస్టియన్ గారు నిజంగా హీ మేడ్ మీ రియలీ గేమ్ మీ వెరీ గుడ్ ఫిల్మ్. మీరు ఇన్ని సినిమాలు చేసిన ఆయన మీరు పదే పదే దాని గురించి చెప్తున్నారంటే అవును సార్, ఎంత బాగుంటుంది అది. అవును సార్. సెబాస్టియన్ గారికి 100% నేను ఈ ప్రొడక్షన్కి, సంయుక్త ప్రొడక్షన్కి, ఆ ప్రొడ్యూసర్కి, అందరికీ సార్ నేను రియల్గా హ్యాట్సప్ టు దెమ్. అగైన్ దే కాల్ మీ బ్యాక్, నన్ను రిమెంబర్ చేసుకొని చరణ్ రాజే కావాలని. ఇప్పుడు మీకు తెలుసు, ఈరోజు అనుకుంటే 10 మంది ఉన్నాను ఈరోజు ఆ క్యారెక్టర్ చేయడానికి. అవును. కానీ చరణ్ రాజే కావాలని తీసుకొచ్చిన మళ్ళీ నాకు పిలిచారు. అది దానికోసం రియలీ ఐఎమ్ హ్యాట్సప్ టు దెమ్. ఇప్పుడు మీరు మీ అబ్బాయి హీరోగా అవుతున్నాడు కదా. అవును సార్. ఇప్పుడు పెద్ద అబ్బాయి ఆయన హీరో, ఆల్రెడీ తమిళ్లో 90MLలో చేశాడు, నరకాసురుడులో కూడా చేసి ఉన్నాడు. సెకండ్ అబ్బాయి పైలట్ అండి. వాడు 3 years ఈ కరోనా వచ్చింది కదా సార్, అప్పుడు అన్ని ఫ్లైట్లు గ్రౌండెడ్ అయిపోయాయి సార్. అవును. అప్పుడు వీడు 10 days బాంబే, 10 days ఢిల్లీ తిరుగుతున్నాడు. 23 years ఓల్డ్ బాయ్. మళ్ళీ ఏదైనా తెలుసు కదా మీకు ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందని, భయపడి సరే ఉత్తేజ్ దగ్గర యాక్టింగ్ కోర్సు ఇచ్చేసి యాక్టింగ్ చేయరా అంటే ఆయన చూడగానే చెప్పేశాడు, ఏమా అన్నయ్య వీడిని వెళ్ళిపోయి మీరు పైలట్ చేశారు, హీరోలా ఉన్నాడు అన్నాను. హీరో విలన్ వద్దురా, వాడు ఒప్పుకోలేదు, నన్ను ఏం చేయమంటావు అన్నాను. తర్వాత 3 monthsలో పాస్ చేశాడు. ఆయన పెట్టుకొని కుప్పనని నేనే సినిమా డైరెక్షన్ చేస్తున్నాను. నేనే స్టోరీ రైటర్, దానికి స్టోరీ డైరెక్షన్, డైలాగు. సినిమా బాగుంది. మీరు హీరో, విలను, సింగరు, డాన్సరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు, కంపోజరు, గొప్ప చాలా ఎన్ని పార్ట్స్. నేను ఆఫీస్లో ఊరుకుంటున్నా సార్, ఆఫీస్లో కూర్చుంటే సార్, ఎందుకంటే అంటారు సింగిల్ మైండ్ ఇస్ డెవిల్ మైండ్, ఐడల్ మ్యాన్. అది అందుకోసం నేను ఏం చేస్తాను, ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. అవునా? ఆ ఒక 10 hours 12 hours ఎవరినో వచ్చారా, సరే ఇది చేద్దాంరా, ఎవడో ఒక కథ చెప్తాడు, నిద్ర వస్తుంది కానీ చెప్పు అంటాం. అది ఐ వాంట్ టు కిల్ ద డే, అంతే. అవును. అంటే యు వాంట్ టు ఎంగేజ్ అవునండి. yes, ఒక యాక్టివిటీలో ఉండాలి. ఇంత యాక్టివ్ ఉండలేదు సార్ ఈ వయసులో, అంతే కదా. yes, exactly. ఇప్పుడు మీరు ఇంకా పాడుతున్నారా? లేదు సార్, కొంచెం వదిలా. ఇప్పుడు పాడుతున్నాను. ఇప్పుడు కూడా ఆర్కెస్ట్రా అనే 8 club అక్కడ బెంగళూరు వెళ్తే ఫ్రెండ్స్ వదలరు, ఒక పాట పాడరా అంటే పాడతా, అది కూడా పాడతాము. అవునా? సో అవన్నీ ఉంటాయి. అది మా ఆడియన్స్ కోసం ఒక పాట పాడండి సార్. చరణ్ రాజు గారు పాడడం అంటే ఏది వస్తే అది, ఎలా వస్తే అలాగా. లేదు సార్, ఇప్పుడు ఆ టచ్ ఏ బిట్ అయితే ఆ బిట్టు లేదు గురు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు సార్ మా ఆడియన్స్. ఇప్పుడు అది లేదండి, పాడేవాడిని అప్పుడు మీ అమ్మవాడు లిరిక్స్ అమ్మవాడు నీకు నా కోసం కని ఉంటాడు, అది నేను పాడితే రిపీట్ అయ్యేది సాంగ్ అది. అవునా? అది సో అలా పాడేవాడిని. అది అంటే అది 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేవాడు సార్. ఇప్పుడు మీరు 5 రూపాయలు 10 రూపాయలు స్టేజ్ దాటిపోయారు కదా. లేదు సార్, ఇప్పుడు కూడా 5 రూపాయలు సార్, దాని వాల్యూ వేరే సార్. అప్పుడు 5 రూపాయలు, అప్పుడు దట్ 5000 రూపీస్ సార్. దాని డినామినేషన్ వాల్యూ అంతే ఉంది. అవును సార్, అంతే ఉంది. ఎగ్జాక్ట్లీ. ముఖేష్ గారు సాంగ్ పాడేవాడిని సార్ అప్పుడు, చాలా గుర్తుందా మీకు? మేరే టూటే హుయే దిల్ సే కోయి తో ఆజ్ యే పూछे कि तेरा हाल क्या है, कि तेरा हाल क्या है, मेरे टूटे हुए दिल से मांगी मोहब्बत पाई जुदाई, मांगी मोहब्बत पाई जुदाई, ओ चलिए को चलने वाली, सदा आज़ाद रहते थे, हमें मालूम ही क्या था, मोहब्बत क्या भला है, मोहब्बत क्या भला है.
ఫ్యాంటాస్టిక్. మీరు ఇప్పుడే ఎంత బాగా పాడుతున్నారు, మంచి వాయిస్. మర్చిపోయాను అది. మంచి వాయిస్. అవును సార్. ఒక డల్సెట్ వాయిస్ అంటారు. అవును. ముఖేష్ నిజంగా పాపులర్ అయింది దానివల్ల. అవును సార్, అదే సార్ డల్సెట్ వాయిస్. అది అంతే సార్. అప్పుడు చాలా పాట పాడేవాడు సార్, బ్రహ్మాండం. ఇప్పుడు కూడా 1 వీక్ ప్రాక్టీస్ చేస్తే రెడీ ఆన్ ది రైట్ కార్డ్స్. అవును. రైట్ కార్డ్స్. సో ఇంకా తెలుగులోని ఇంకా సినిమాలు చేయబోతున్నారా త్వరలో? అవును సార్, చేస్తున్నాను. శ్రీహరి గారు అబ్బాయిది ఇదొకటి, ఇంకా 2-3 అడుగుతున్నారు. చేస్తాను సార్, ఇంకా వచ్చేస్తాను. ఎందుకంటే మనం ఈ అబ్బాయి మన తెలుగు ఒక ప్రేక్షకుల అభిమానం, ప్రీతి, ఆ ప్రేమ అది వేరే సార్. అది హెల్త్ అండి. హెల్త్ ఇక్కడ వస్తే అది ఏదో సార్, మళ్ళీ 20 years బ్యాక్ పోతాను నేను. అగైన్ ఐ బికమ్ యంగ్. మీరు ఇప్పుడే యంగ్ ఉన్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు మీడియా ఇస్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ విష్ యువర్ సక్సెస్. రాబోయే రోజుల్లో మళ్ళీ మీరు పూర్వంలాగా చరణ్ రాజు లేని సినిమా అన్నది ఉండకూడదు. అవును సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. ఇది మన ముద్దుల విలన్ చరణ్ రాజు గారి తాలూకా అనుభవాలు, జ్ఞాపకాలు, అభిప్రాయాలు, కెరీరు, విశేషాలు. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడు శాంతి గారు, రాధిక గారు నాకు అందమైన దుర్మార్గుడు అనేవాళ్ళు సార్. అందమైన దుర్మార్గుడు. సో పేరు మాత్రం ముద్దుల విలన్ కాదు, అందమైన దుర్మార్గుడు చరణ్ రాజు గారితో ఇంటర్వ్యూ విశేషాలు చూసి ఆనందించి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.